నాకు నాకు ఆకలి ఎన్నడగాను తిండి లేక పడిపోతున్నాను. తినటానికి ఏమైనా అంతే కదా. తిను కడుపారా తిను. పళ్ళు 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 కమ్మని వంటకాలు. తుచ్చుడా, మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి. సంగీత బ్రహ్మ తుంబుర దేవుని ఆలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము తక్కకుండా చేయుదును. ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. సాహసి. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమిటండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా, నీవు ఆరాధించే తుంబురుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకు. శ్రీ తుంగుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. అద్భుతము! నీ అమరగానముతో నన్ను రంజింపజేసితివి, నా ఆగ్రహమును చల్లార్చితివి. నీకేమి కావలేనో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చేయగోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మేశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం.
నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును తాసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావాల్సింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయనా, ఇక బయలుదేరు. విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు? నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండటం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు, పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా. పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజులు? 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల ఆ విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడుతారు? మంత్రి గారు, ప్రకటించండి. దేశ దేశాల్లోనూ దండోరా వేయించండి. రాకుమార్ని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటింపు వేయించండి. అంతేకాదు, అలా రక్షించిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తారని ప్రకటించండి. మహారాజా, నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావాల్సిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు, వ్యవధి లేదు. తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. మహారాజా.
మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ తెలుగు మనిషివా? మా భాష గుళికే 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 అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు, తెలుగు అని పేరు పెట్టుకున్నారు. థ్యాంక్స్రా నువ్వు తగ్గితే కురికిని. అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా, వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జాడు బాయ్, బెత్తడి బాయ్, పిడికిడి బాయ్, వేలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను. ఎటు వెళ్లాలో తెలియక అవస్థపడుతున్నాను. మరి బా ఎనిమిది కాదురా, భారీ మనిషి. భారీ మనిషి నీ అవసరం ఉంటో చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేత సహాయం చేస్తాం. ఓహో అలాగా. అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట. ఆ లోకంలో శతరత్నమణిహారం ఉందట. ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. చాలుతే నింపచే చెప్తాం. మరి బా ఆ యక్షిణి లోకం ఎక్కడుందో మాకు తెలుసు.